దుర్గా చదువు బెదరు. ఈ రిపోర్ట్ లో ఫస్ట్ కాలంలో ఎగ్జామ్ కి రిజిస్టర్ అయిన పర్సన్ నేమ్స్ ఉన్నాయి. సెకండ్ కాలంలో అటెండ్ అయిన పర్సన్స్ ఉన్నారు. థర్డ్ కాలంలో ఎవరు లేరే, ఎందుకుంటారా? మనం తీసుకురావాలి. ఎవరిని? ఆబ్సెంట్ అయిన వాళ్ళని. ఇక్కడ రిజిస్టర్ అయిన పర్సన్స్ లో అటెండ్ అయిన పర్సన్స్ ని స్కిప్ చేసి ఈ ఆబ్సెంట్ అయిన పర్సన్స్ ని థర్డ్ కాలంలో తీసుకురావాలి. చెప్పమంటావా? చెప్పు 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 చెప్పు. ఇక్కడ థర్డ్ కాలంలో ఫస్ట్ సెల్ లో ఫార్ములా అప్లై చేస్తాను చూడు. ఈక్వల్ టు ఫిల్టర్ రిజిస్టర్ అయిన పర్సన్ నేమ్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయి, కామా నాట్ అనే ఫార్ములా తీసుకో, ఓపెన్ బ్రేసెస్ కౌంట్ ఇఫ్ ఫార్ములా కూడా తీసుకో. సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయి, ఫార్ములా మొత్తం తీసుకునేది. ఇక్కడ అటెండ్ అయిన పర్సన్స్ ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, కామా అగైన్ రిజిస్టర్ అయిన పర్సన్స్ ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి. ఇప్పుడు కౌంట్ ఇఫ్ ఫార్ములాని క్లోజ్ చేయి, నాట్ ఫార్ములాని, ఫిల్టర్ ఫార్ములాని, ఇలా 3 ఫార్ములాస్ ని క్లోజ్ చేయి, ఎంటర్ కొట్టు. అదిగో ఆబ్సెంట్ అయిన పర్సన్స్ డేటా మొత్తం వచ్చింది. ఓకేనా బెదరు? నాకు డౌట్, ఫార్ములా పెద్దదిగా ఉందా? ఫార్ములా కాదు, ఈ ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎగ్జామ్ కి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? సినిమాకి వెళ్ళారు. ఏ సినిమాకి? దెబ్బ దెబ్బ. నువ్వు కూడా వెళ్తావా? తర్వాత వెళ్తా గానీ ఇక్కడ నాకు ఎలా రావాలంటే, ఇక్కడ నాకు ఆబ్సెంట్ అయిన వాళ్ళని సపరేట్ కాలంలో కాకుండా ఈ రిజిస్టర్ పర్సన్ డేటాలోనే హైలైట్ చేయాలి బెదరు. నీ బుర్ర కూడా పనిచేస్తుంది. ఏ కలర్ లో హైలైట్ అవ్వాలి? ఏదో కలర్ బెదరు. ముందు ఎలా హైలైట్ చేయాలో చెప్పు. ఫస్ట్ నువ్వేం చేస్తావు అంటే, ఇక్కడ ఈ రిజిస్టర్ అయిన పర్సన్స్ డేటా ఉంది కదా, హెడ్డింగ్స్ కాకుండా రిజిస్టర్ అయిన పర్సన్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి దీనికంటూ ఒక నేమ్ డిఫైన్ చేయి. ఇక్కడ నేమ్ బాక్స్ ఉందా, ఇక్కడ క్లిక్ చేసి ఏదైనా ఒక నేమ్ లిస్ట్ 1 అనే నేమ్ ఇచ్చి ఎంటర్ కొట్టాను. అలానే అటెండ్ అయిన పర్సన్స్ ఆ రేంజ్ ని సెలక్షన్ చేసి దీనికంటూ ఒక నేమ్ డిఫైన్ చేయి. నేమ్ బాక్స్ లోకి వెళ్ళాను, లిస్ట్ 2 ఇచ్చి ఎంటర్ కొట్టు. అప్పుడే నేమ్ అనేది డిఫైన్ అవుతుంది. ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేయి, లిస్ట్ 1 లిస్ట్ 2 ఇలా 2 నేమ్స్ అయితే డిఫైన్ చేసాం. ఇప్పుడు నీకు హైలైట్ అవ్వాల్సింది రిజిస్టర్ పర్సన్స్ లో కాబట్టి ఆ నేమ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయి. హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళు, కండిషనల్ ఫార్మాటింగ్ లో న్యూ రూల్ ఒక విండో అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి. ఇక్కడ ఫార్ములా యూజ్ చేయి, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ అటెండ్ అయిన పర్సన్స్ అనేది స్కిప్ అవ్వాలి కాబట్టి ఆ రేంజ్ కి ఒక నేమ్ ఇచ్చావు కదా, ఏమి ఇచ్చావు? లిస్ట్ 2 ఆ నేమ్ అనేది ఇవ్వు, కామా లిస్ట్ 1 లో ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో. అది ఏ సెల్ లో ఉంది? A2 లో ఉంది. ఫస్ట్ నేమ్ అనేది A2 అని టైప్ చేయి, క్లోజ్, ఈక్వల్ టు 0 ఇలా టైప్ చేయి. ఏ కలర్ తో హైలైట్ అవ్వాలో ఆ ఫార్మేట్ చూజ్ చేసుకో. ఫార్మేట్ అనే బటన్ క్లిక్ చేయి, ఫిల్, నాకు గ్రీన్ కలర్ లో హైలైట్ అవ్వాలి, గ్రీన్. ఫాంట్ కలర్ వచ్చి వైట్ కలర్ కావాలి, వైట్, బోల్డ్. ఓకే, ఇలా ఫాంట్ కలర్ చూజ్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేస్తామో అది రిజిస్టర్ అయిన పర్సన్స్ లో అటెండ్ అయిన పర్సన్స్ స్కిప్ అయ్యి రిమైనింగ్ పర్సన్స్ అనేది హైలైట్ అయ్యారు చూడు. ఓకేనా? మరి ఫార్ములాస్ కష్టంగా ఉన్నాయి బెదరు. లేదురా, చాలా ఈజీగా ఉంటాయి. మనం చేసే వర్క్ ను బట్టి ఫార్ములాస్ ఉంటాయి. శ్రద్ధగా వినాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్సెల్ చెప్పు బెదరు, మోటివేషన్ క్లాసులు వద్దు.